భౌతికంగా మనం కర్మను మూటగట్టుకుంటున్నాం. ఎలా? చర్యలు చేయడం ద్వారా, మాటలు మాట్లాడడం ద్వారా. రెండవది ఎమోషనల్గా అంటే ఉద్వేగాలు, కోపము, భయము, ప్రతీకారము, జలస్, లోభము, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి. అవి రోజు పక్కన ఉన్న వాళ్ళందరికీ ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయి. అవి బయటికి ప్రసరిస్తూనే ఉంటాయి. మనం ప్రసరిస్తూనే ఉంటాము. ఎప్పుడు ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది విశ్వంతో. మరి మన లోపల ఉన్న చెత్తనే మనం బయటికి పంపిస్తాం. బయటకు పోయిన చెత్త ఏదో ఒక నెగిటివ్ని సృష్టిస్తుంది. అది మీకు కర్మగా వస్తుంది. అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. భౌతికంగా శుద్ధి చేసుకోవాలి, ఎమోషనల్ పరంగా శుద్ధి చేసుకోవాలి, మైండ్ పరంగా శుద్ధి చేసుకోవాలి, ఆధ్యాత్మిక పరంగా క్లియర్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే క్లీన్గా అవుతారో అప్పుడు మీరు చెడు కర్మ సృష్టించుకోరు. అది కేవలం ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. షార్ట్కట్లు లేవు. విపరీతమైన ఎరుకను సంపాదించుకోవాలి మనం. నిరంతరం ఎరుక, నిత్య జాగరూకత అంటారు దీన్ని. నిత్య జాగరూకత ఎంతైతే పెరుగుతుంటుందో మీరు అప్పుడు మీ వాక్కులను గమనించగలుగుతారు. నేను నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నానా, నేను ఒకరి గురించి చెడు మాట్లాడుతున్నానా, ఇంకొకరి గురించి లేనిపోని మాటలు చెప్పి ఇద్దరి మధ్యలో కొట్లాటలు పెట్టిస్తున్నానా, వాళ్ళలోని తప్పులను ఏం చేస్తున్నానా. అవసరం లేదు మనకి. ఇంకా మీకు కర్మ వద్దనుకుంటే ఫస్ట్ రెండో వ్యక్తి గురించి మాట్లాడడం బంద్ చేయండి. మూడో వ్యక్తి గురించి, థర్డ్ పర్సన్ గురించి మనం ఏ చర్చ చేయకూడదు. మీరు మాట్లాడాల్సింది మీ ముందరున్న వ్యక్తితో మాట్లాడతారు. ఎప్పుడైతే మీ వాక్క్షేత్రం సరి చేయబడుతుందో మీ ఉద్వేగాలన్నీ మాయమవుతాయి. లోపల కోపము, ద్వేషము ఇవన్నీ మాయమవుతాయి. అప్పుడు మీ ఉద్వేగాలు మాయమైపోయి మీ వాక్కులు సరి అయినప్పుడు మీ లోపల ఉన్న ఆలోచనలు ఏ ఆలోచనలు ఉన్నాయో మీకు తెలుస్తుంది. నెగిటివ్ చేస్తున్నానా, డిస్ట్రక్టివ్ చేస్తున్నానా, పాజిటివా, మిరాక్లెస్సా. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ ఎరుక ద్వారా వాటిని తొలగిస్తారు. చూడండి, ఓన్లీ మిరాక్లెస్, పాజిటివ్ పెడతారు. మీ జీవితంలోకి పాజిటివ్ మిరాక్యులస్ థింకింగ్ ద్వారా పాజిటివ్ ఫలితాలు, మిరాక్యులస్ ఫలితాలు వస్తాయి. సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. సరే, ఎంత ధ్యానం చేసినా నాకు ఆరోగ్యం మంచిగా కావట్లేదు, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మీరు ధ్యానం చేస్తున్నారు, శక్తిని సంపాదించుకుంటున్నారు, నెగిటివ్ థాట్స్ ద్వారా మళ్ళీ చెడగొడుతున్నారు. ఒకరి మీద కోపం ద్వారా ధ్యానం చేసినాం, కానీ ఇంకొకరి మీద కోపం అట్లాగే ఉంది, అది ఇంకా పోలేదు. ఆ జబ్బును క్రియేట్ చేస్తూనే ఉంటుంది అది. చాలామంది క్వశ్చన్, ధ్యానం చేస్తే రోగాలన్నీ పోతాయి అన్నారు కదా. ధ్యానం ఒకటే చెప్పలేదు కదా. వాక్కుల గురించి చెప్పిండ్రు, ఆలోచనల గురించి చెప్పిండ్రు, భావనల గురించి చెప్పిండ్రు. మరి ఇవన్నీ ఆడండి. ఇవన్నీ ఓన్లీ ధ్యానం చేసి 1 గంట సేపు మంచుకుంటున్నారు, 23 గంటలంతా మళ్ళీ చెత్తనే బయటికి పంపిస్తున్నారు. తద్వారా రోగాలు, అపజయాలు. రిజల్ట్ ఏం లేదు సార్ అంటారు ధ్యానంలో. మొత్తం అర్థం చేసుకుంటేనే రిజల్ట్. అలా ధ్యానంలో కూర్చుంటే ఫస్ట్ ప్రశాంతత వస్తుంది, అద్భుతం. తక్షణం రిలీఫ్ వస్తుంది, బాగుంది. శక్తి వస్తుంది, ఇంకా బాగుంది. కొంచెం ఎరక వచ్చింది, బాగుంది. ఇవి కూడా నేర్చుకోవాలి, ఈ జ్ఞానం కూడా నేర్చుకోవాలి. అందుకే పత్రిసారు ధ్యానంతో పాటు ఏం చెప్పిండు? స్వాధ్యాయం. పుస్తకాలు ఎన్నో, కర్మ సిద్ధాంతం పుస్తకం ఉంది, పునర్జన్మ సిద్ధాంతం ఉంది, ఆరా గురించి ఉంది, థాట్ పవర్ ఉంది, మైండ్ పవర్ ఉంది, వాక్ శక్తి గురించి ఉంది. ఈ పుస్తకాలన్నీ చదివితే మీకు జ్ఞానం పెరిగి ఎక్కడెక్కడ కర్మ సృష్టింపబడుతుందనే విషయం తెలుస్తుంది. సో మనం ఈ క్లాస్లో ఏం తెలుసుకుంటున్నాము? కర్మస్థాయిలు, 4 రకాల కర్మస్థాయిలు. 4 స్థాయిలలో కర్మను మనం సృష్టించుకుంటున్నాం. మిగిలిన 3 మనకు తెలియదు, అసలు ఎరుకనే లేదు. ఒకటే, చర్యల ద్వారా మాత్రమే నాకు కర్మ వస్తుందని అనుకుంటారు. కానీ అసలైన మోస్ట్ పవర్ఫుల్ ఉన్నవి వాక్కుల ద్వారా, ఆలోచనల ద్వారా, భావాల ద్వారా. ఇవన్నీ రకాలుగా మనం కర్మలను సృష్టించుకుంటూనే ఉన్నాము. ఇవన్నీ మనం పోవాలంటే ఎరుకను సంపాదించుకోవాలి. బాగా ధ్యానం చేస్తూ ఉండాలి. ఎంతెంత ధ్యానం చేస్తూ ఎంతెంత మౌనంగా ఉంటామో మన ఎరుక పెరుగుతుంది. ఎరుక పెరిగినప్పుడు చక్కగా మనము ఏం చేస్తున్నామో అవన్నింటినీ తీసేస్తాం. సో ఇది 4 స్థాయిల్లో ఉన్నటువంటి కర్మ.